గుడ్ మార్నింగ్ దోస్తులు, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలన్న దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వంట స్టార్ట్ చేసేసారా? ఏం చేశాను ఈరోజు? మా వంట ఏంటంటే, నేను ఈరోజు 2 వంటలు చూపిస్తాను చూడుర్రి. ఈ తెలంగాణ లగ్గాలలో వేసే బగారా రైస్ సేమ్ అట్లే ఉంటుంది. అది ఎక్కువ మోతాదులో అయితే నేను తక్కువ చేస్తున్నాను. సేమ్ ఇట్లే ఉంటుంది చూడుర్రి. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని, ఏంటంటే లగ్గాలలో నెయ్యి ఎత్తారు, డాల్ ఎత్తారు. ఇక మా పిల్లలు నెయ్యి తిన్నారు కాబట్టి నేను నూనె వేస్తున్నాను. చూడుర్రి, సాజీరా, ఇది బండ పువ్వు, ఇగో యాలకులు, లవంగాలు, పచ్చిమిరపకాయలు, బగారాకు, దాల్చిన చెక్క. ఇప్పుడు ఇవన్నీ పచ్చిమిరపకాయలు తప్ప మిగతావన్నీ మనము ఇందులో వేసి ఫ్రై చేసేయాలి. మసాలాలు మంచిగా లైట్గా ఫ్రై అయినాయి దోస్తులు. ఇగో పచ్చిమిర్చి, ఇప్పుడు పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. బియ్యము నేను 1.5 బియ్యం నానబెట్టిన, బాస్మతి రైస్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ రైస్తో వేసుకున్న చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ వేసిన ఈ మసాలా వస్తువులన్నీ మంచిగా ఫ్రై అయిన ఒక్క పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి, ఇంకా మనము ఈ 1.5 బియ్యానికి 3 పావు నీళ్ళు పోస్తే సరిపోతుంది. మై కొంచెం పాత బియ్యం కాబట్టి 3 పావు పోస్తున్నాను. మీరు 3 పోసినా సరిపోతుంది. నేను 1.5 బియ్యానికి 3 పావు నీళ్ళు పోసిన. ఇందులో కొంచెం 1 పావు స్పూన్ సాల్ట్ వేయండి, బాగుంటుంది. మీకు ఇష్టమైతే దీంట్లో క్యారెట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ప్లెయిన్గా వేస్తున్నాను. మొత్తం తెలంగాణ లగ్గాలలో వేసే స్టైల్లోనే వేస్తున్నాను. నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా దోస్తులు. ఇప్పుడు ఇక మనం నానబెట్టుకున్న 1.5 బియ్యాన్ని ఇందులో వేసి మీడియం మంట మీద ఒక 50% ఉడికించి సిమ్ మీద పెడితే మన తెలంగాణ స్టైల్ బగారా రైస్ రెడీ. 50% ఉడికింది కదా, ఇప్పుడు ఇక సిమ్లో పెట్టేసి వదిలేయండి. మన బగారా రైస్ రెడీ అయిపోయింది. దీని మీద ఫైనల్గా ఇక కొత్తిమీర వేసేసుకుంటే మన తెలంగాణ స్టైల్ బగారా రైస్ రెడీ అయిపోతుంది. దీని కాంబినేషన్లో మీరు ఏ కూరతోనైనా తినవచ్చు, సూపర్. ఇంకా అల్షల్ ఉంటుంది, తొక్కుతోటైనా తినచ్చు, సూపర్ ఉంటుంది, ఇంకా అద్దరిపోతుంది. అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ దోస్తులు, బాయ్.